రోషన్ ఛాంపియన్ కావాలంటే స్పీడ్ పెంచాల్సిందే. హృతిక్ రోషన్ని డామినేట్ చేసే కటౌట్ పెట్టుకొని శ్రీకాంత్ ఏంటి ఇలా చేస్తున్నాడు? అప్పుడెప్పుడో పెళ్లి సందడితో వస్తే ఇప్పటి వరకు నో అప్డేట్. ఆ ఒక్క సినిమా కోసం ఇంత ఎఫర్టా? ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి రోషన్ మేక ఎంట్రీ ఇచ్చి కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2021 పెళ్లి సందడి రిలీజ్ అయ్యాక మళ్ళీ రోషన్ స్క్రీన్పై కనిపించలేదు. స్వప్న సినిమాలో ఛాంపియన్ అనేటువంటి మూవీ ఒప్పుకున్నాక వేరే కమిట్మెంట్స్ ఏవి ఇవ్వకుండా దానికోసమే కష్టపడుతున్నాడు. 4 ప్రొడ్యూసింగ్ కంపెనీలు పాల్పంచుకుంటున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీ మీద ప్రొడ్యూసర్ అశ్విని దత్ 50 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అయితే డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం మీద నమ్మకంతో ఎంత లేట్ అవుతున్నా సరే పట్టు వదలకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. రిలీజ్ ఎప్పుడో ఫైనల్ కాలేదు, కానీ ఒక పక్క యంగ్ హీరోస్ మధ్య కాంపిటీషన్ పెరిగిపోతూనే ఉంది. రోషన్ పేరుతోనే ఉన్నటువంటి సుమా రాజీవ్ కనకాల కొడుకు అప్పుడే రెండో మూవీ మోగ్లీ తోటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద ప్రొడ్యూసింగ్ కంపెనీ ద్వారా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌలి చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయట. రోషన్ మేకతో పాటే పరిచయమైనటువంటి హీరోయిన్ శ్రీలీల ఆల్రెడీ డబుల్ డిజిట్ సినిమాలు కూడా కంప్లీట్ చేసి బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇక తేజ సజ్జా సైతం బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇలా తనతో సమానమైనటువంటి వాళ్ళందరూ కూడా దూసుకుపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ కాంపిటీషన్లో నెగ్గి ఛాంపియన్ కావాలంటే రోషన్ స్పీడ్ పెంచాల్సిందే. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొనతో ఒక ప్రాజెక్ట్ లాక్ అయిందనేటువంటి వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అది ఇంకా అఫీషియల్గా అనేది అయితే మాత్రం తెలియాల్సి ఉంది. మోహన్ లాల్ భారీ బడ్జెట్ మూవీ వృషభలోనూ యాక్ట్ చేసినటువంటి రోషన్ మేక అది కూడా ఆలస్యం అవుతుండటం వల్ల వెయిటింగ్లో ఉన్నాడు. సో ఈ దీపావళికి మోక్షం దక్కి రిలీజ్ అయ్యేలా అయితే ఉంది, కానీ బట్ 5 ఏళ్ల కాలంలో రోషన్ ఇంత నెమ్మదిగా ఉండడం ఏ మాత్రం కూడా సేఫ్ కాదు. ఒక సినిమా మీద గట్టి నమ్మకం ఉంచుకోవడం మంచిదే, కానీ అలాని కాలాన్ని కర్పూరంలా కరిగించుకుంటూ పోతే పక్కోళ్ళు రేస్లో ముందుకు వెళ్ళిపోతారు. అందుకే అర్జెంటుగా రోషన్ నడక నుంచి పరుగులు తీయాల్సిందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ళు అంటే ఏ హీరోకి కాదు కదా, ఏ డైరెక్టర్ కూడా ఇంత గ్యాప్ తీసుకోరు. అట్లీస్ట్ 2 కానీ లేదంటే 3, అది కూడా మహా అయితే ఎక్కువ 3 ఇయర్స్కే చాలా గ్యాప్ వచ్చిందన్న పేర్లు కూడా వినిపిస్తుంటాయి. బట్ అలాంటిది ఒక హీరో, అది కూడా ఒక అప్కమింగ్ హీరో అండ్ దాని తర్వాత ఒక స్టార్డమ్ ఉన్నటువంటి కొడుకు హీరోగా పరిచయమైన తర్వాత ఒక 5 ఏళ్ళు గ్యాప్ తీసుకోవడం నిజంగా కెరీర్కి ఎలాంటి కూడా ఎంతవరకు కూడా మంచిది కాదు అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ హిట్ సిరీస్ డైరెక్టర్ తోటి ఒక సినిమా ఉన్నా, బట్ అది ఒక రొమాన్స్ అండ్ లవ్తో కూడినటువంటి ఒక సినిమాగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే రాబోతున్నాడు. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ బట్ ఛాంపియన్ మీదే హోప్స్ అన్ని పెట్టుకొని 5 ఏళ్ళు వేస్ట్ చేయడం నిజంగా కొంచెం రిస్కీ అనే చెప్పాలి. దాని తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ వరుసగా హిట్ అయితే ఓకే, బట్ దాని తర్వాత కొంచెం అటు ఇటు అయినా కానీ రోషన్కి కెరియర్ పరంగా చాలా పెద్ద ఎఫెక్టే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హీరోలు అందరూ కూడా మ్యాక్సిమం 6 మంత్స్కి ఒక సినిమా చేస్తూ పోతున్నారు. యంగ్ హీరోస్, పెద్ద స్టార్ హీరోస్ పక్కన పెడితే, బట్ యంగ్ హీరోస్ అందరూ కూడా 6 మంత్స్ 8 మంత్స్కి ఒక సినిమాని రిలీజ్ చేసుకుంటూ సంవత్సరానికి అట్లీస్ట్ 2 సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఇలాంటి టైంలో ఒక యంగ్ హీరో ఇంత డీలా పడడం అండ్ అది కూడా ఒక 5 ఏళ్ళు ఒక సినిమా మీద ఉండడం, ఇంకొక ప్రాజెక్ట్స్ ఏవి వినకపోవడం అండ్ దాని తర్వాత ఏవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కొంచెం శ్రీకాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం రోషన్ స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ క్లాస్ గతంలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు, రోషన్ పోస్ట్ పెట్టినప్పుడు క్లాస్ మీ బ్లడ్లోనే ఉంది, ఇక పైన నువ్వు ఫోకస్ చేయాల్సింది మాస్ మీదనే, సో అందుకనే ఆ మాస్ మీద కొంచెం దృష్టి పెట్టు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అదే రేంజ్లో ఛాంపియన్ ఓకే, బట్ ఒక ఫుట్బాల్ బ్యాక్గ్రాఫ్లో ఉండేటువంటి ఒక ఈ సినిమా ఫుట్బాల్ బ్యాక్గ్రాఫ్లో వస్తుంది అండ్ పాస్ట్ ప్రజెంట్ 2 స్టోరీస్కి సంబంధించినటువంటి ఒక సినిమాగా అయితే రాబోతుంది. బట్ అయినా కానీ ఇది ఎంతవరకు ఆడియన్స్ ముందుకు రాబోతుందనే తెలియదు. ఫుట్బాల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి, గతంలో సై వచ్చింది అండ్ దాని తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి. బట్ అయినా కానీ ఇంత ఎఫర్ట్ ఓన్లీ ఒక్క సినిమా మీద 5 ఏళ్ళు పెట్టడం నిజంగానే కరెక్ట్ కాదన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీని తర్వాత శైలేష్ తోటి ఏ ప్రాజెక్ట్ అండ్ జోనర్ ఏంటి అనేది అయితే మరికొద్ది రోజుల్లో అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రానుంది. బట్ ఎట్టకేలకు శ్రీకాంత్ రెస్ట్ తీసుకొని హీరోగా ఇక కొడుకును పరిచయం చేశాడు. బట్ అది కంటిన్యూ అవుతుంది అనుకున్నారు, కానీ 5 ఏళ్లలో ఒక్క సినిమా కూడా రోషన్ నుంచి రాకపోవడం కొంచెం డిసప్పాయింట్ చేయాల్సినటువంటి విషయమే. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.